ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే గన్నవరం మాజీ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి హైదరాబాద్‌లో పోలీసు వారు రావటం, పడమట సంబంధించిన పోలీసు వారు వచ్చి సడెన్‌గా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది సడెన్‌గా అనే దానికంటే కూడా ఈ యొక్క కేసుకు సంబంధించిన పూర్వపరాలనేవి మనం పరిశీలించినప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే సుమారుగా 88 మంది దాకా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారని, అలాగే దాడికి సంబంధించి ఆ సందర్భంలో అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సత్యవర్ధన్ అనే ఆయన మీద దాడి చేశారని చెప్పి, అతని మీద కూడా చేయి చేసుకున్నారని చెప్పి, అతన్ని కూడా కులం పేరుతో దూషించారని చెప్పేసి గతంలో ఒక కేసు అనేది నమోదైంది. సో, దానికి సంబంధించి వల్లభనేని వంశీ గారు గాని, వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి కోర్ట్‌కి రావటం ఇవన్నీ కూడా నాటకీయ పరిణామాల మధ్య జరుగుతా ఉన్నాయి. అయితే సడెన్‌గా ఒక 2 డేస్ బ్యాకు ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఈ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన జడ్జి గారి ముందు వెళ్లి నేను కేస్ విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దానికి సంబంధించిన జడ్జి గారు సరే దానికి సంబంధించి కేసు వివరాలు ఏవైతే ఉన్నాయో అది నమోదు చేసుకున్నాం. నెక్స్ట్ కేస్ కూడా క్లోజ్ చేసే అవకాశాలున్నాయి. సో, ఇంతలో ఏమైందో సడెన్‌గా పోలీసు వారు అతన్ని అడగటం అంటే అతను ఉండేది రామరపాడు ప్రాంతంలో అంటే విజయవాడ రామరపాడు మనకు తెలుసు కదా! పడమట పీఎస్ పరిధిలోకొస్తుంది. సో, ఆ సందర్భంలో ఉన్నప్పుడు పోలీసు వారు మళ్ళీ "ఎందుకు బాబు నువ్వు ఇలా చేశావు? నువ్వు ఎందుకు ఇలాగా విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. అనేది క్రిస్టల్ క్లియర్‌గానే గతంలో జరిగిందే గదా!" అని జెప్పి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అతను ఏమన్నారంటే, "లేదండి నన్ను వాళ్ళు బలవంతంగా బెదిరించారు. అలాగే వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం జేశారు. సో, నేను భయపడిపోయి నన్ను గూడా కిడ్నాప్ చేశారు. భయపడిపోయి అది ఆ రోజు నేను విత్‌డ్రా అనేది విషయం వాడాల్సొచ్చిందని" జెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆల్రెడీ ఒక కేసు మామూలుగా ఏంటంటే ఏదైతే ఉందో, గతంలో దాడి జరిగిన కేసు అది జనరల్‌గా 351 సెక్షన్ 351 ఆఫ్ బిఎన్ఎస్ అవి నడిసినియి. సో, నిన్న జరిగిన కేసు వేరు. ఎందుకంటే గతంలో జరిగిన కేసు, దాడి జరిగిన కేసు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నిన్న జరిగిన కేసేంటంటే, ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో, అతను కేస్ విత్‌డ్రా చేసుకున్నారు కాబట్టి, అతను ఫ్రెష్‌గా మళ్ళీ ఆయన కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, నన్ను గతంలో జరిగిన ఏదైతే కేస్‌కి సంబంధించిన ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన కేసులు సంబంధించిన ఏవైతే ఉన్నాయో, అవి విత్‌డ్రా చేసుకోమని జెప్పేసి, దాడికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా విత్‌డ్రా చేసుకోమని జెప్పేసి, నన్ను బలవంతం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, అలాగే నన్ను కిడ్నాప్ చేశారు అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పోలీసు వారేంటంటే 140 మనకు బిఎన్ఎస్ సెక్షన్ భారత న్యాయ సంహితలో 140 సెక్షను అవి పెట్టడం జరిగింది. అలాగే ఎక్స్‌టార్షన్ ఒకటి అంటే బలవంతంగా జూలుం చేయటం అంటాం కదా! ఎక్స్‌టార్షన్ చేయటం అది పెట్టడం జరిగింది. అలాగే 351 దాడికి సంబంధించిన కేసులు గూడా ఇవి పెట్టడం జరిగింది. అలాగే సెక్షన్ 3, 4, 5 ఏదైతే ఉందో సబ్ సెక్షన్స్ ఎస్సీ, ఎస్టీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే అతన్ని బలవంతంగా బెదిరించటం, అతన్ని మీద అది అతన్ని ఇట్లా కిడ్నాప్ చేయటం ఇవన్నీ కూడా దాని కిందొస్తాయి. సో, దీని ద్వారా ఏంటంటే అవన్నీ కూడా అబోవ్ 7 ఇయర్స్ నేరాలండి. అంటే 7 ఇయర్స్‌కు మించి ఉన్న నేరాలు కాబట్టి పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్ట్‌కి తరలించే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లీగల్ అంశాలు ఏ విధంగా వస్తాయి? ఇక్కడ ఒకసారి మనం లీగల్ అంశాలు అంటే జనరల్ స్టోరీ ఇది అందరికి తెలిసిందే. జనరల్‌గా మీడియాలో అన్నీ వచ్చిన కథనాలు ఇవన్నీ. అసలు జనరల్ స్టోరీలో ఒక భాగం అయితే లీగల్ అంశాలు మీకు ఏ విధంగా నిలబడతాయి అనుకున్నప్పుడు ఒకసారి ఊహించుకుంటే, మన గతంలో ఆయన దాడి చేసిన కేసు ఏదైతే ఉందో, ఆ దాడి చేసిన కేసుకి సంబంధించి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ గూడా గౌరవనీయ హైకోర్ట్ నుంచి కూడా పొందడం జరిగింది. సో, అంటే ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిన సందర్భంలో మళ్ళీ ఈ కేసు ఎందుకు అంటే, అతను నన్ను కిడ్నాప్ చేశారు, బెదిరించారు కాబట్టి అని చెప్పి ఆయన మరి కంప్లెయింట్ ఇవ్వటం వల్ల, ఈ సత్యవర్ధన్ అన్న ఆయన కంప్లెయింట్ ఇవ్వటం వల్ల, మళ్ళీ తిరిగి ఇంకొక కేసు ఫ్రెష్‌గా కేసు పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన కోణంలో ఆలోచించాలా? లేదు లీగల్‌గా సంబంధించిన కోణంలో ఆలోచించాలా? అనేది మనం ఆలోచించినప్పుడు, దానికి సంబంధించిన నిజమైన పూర్వపరాలు పరిశీలించి, నిజంగానే అతన్ని అంటే సాక్షుల్ని ప్రభావితం చేయటం అన్నమాట. సాక్షుల్ని ప్రభావితం చేయటం. అలాగే ఎవరైతే సత్యవర్ధన్ ఆయన నిజంగానే కిడ్నాప్ చేసి, ఆయన్ని బెదిరించి, ఆయనకి ఖచ్చితంగా ఇది జరిగింది అని పోలీసు వారు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేసే అవకాశాలుంటాయి మామూలుగా. కాబట్టి నేనేమనుకున్నానంటే, ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అవి పోలీసు వారి చేతిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. పోలీసు వారి చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశాలుంటాయి ప్రైమా ఫేసి కామన్‌గా. అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతా ఉందంటే,
ఇప్పుడు పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకి తరలించినప్పుడు జనరల్‌గా మనకు తెలియని ప్రొసీజర్ ఏంటంటే 14 డేస్ రిమాండ్ అనేది కామన్‌గా రిమాండ్ విధిస్తారు. విధించిన తర్వాత ఆయన జనరల్‌గా బెయిల్‌కి వెళ్తారు. సో, ఇది బెయిల్ అంటే అబోవ్ 7 ఇయర్స్ నేరాలు కాబట్టి బెయిల్ విషయంలో కొంచెం టైం పడతది. ఇది జనరల్ లీగల్ ప్రొసీజర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాజకీయ కుట్ర కోణం అవన్నీ కూడా అంటే కోర్టుకి సంబంధాలు లేవు. అవన్నీ రాజకీయ కుట్ర కోణం అవన్నీ కోర్టుకి సంబంధం లేదు. కామన్‌గా మాట్లాడుకునేవి. ఆయన మీద పెట్టిన ప్రధానమైన సెక్షన్‌లు ఇప్పుడు సంబంధించి 140 సెక్షన్ బిఎన్ఎస్, అలాగే 351 సబ్ క్లాస్ 1 అలాగే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన కేసులు. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇది రాజకీయ పరిణామాన్ని పక్కన పెడితే లీగల్‌గా ఆయనకి బెయిల్ వచ్చిద్ది. తర్వాత ఎలాగోలాగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇక జనరల్‌గా మనకి ట్రయల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది జనరల్ అంశాలు. ఫర్దర్‌గా ఇంకేదైనా కావాలంటే మనం లీగల్ అంశాల పట్ల భవిష్యత్తులో మనం మరిన్ని వివరాలు ముందు తెలుసుకుందాం. ఓకేనా. థాంక్ యూ. నమస్తే. జై హింద్.